ఎన్నోసార్లు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వచ్చినాయి, లేకపోతే అందరు హీరోల సినిమాలు వస్తుంటాయి. ఆ సినిమాల సందర్భంలో కొంతమంది అభిమానులు థియేటర్లో అత్యుత్సాహం ప్రదర్శించి ఆ సీట్లు తగలబెట్టడాలు, లేకపోతే వాళ్ళు తగలబెట్టాలనుకోరు కానీ ఆ బాంబులు పేల్చడం వీటితో. అదే సందర్భంలో మన అభిమానం అనేటటువంటిది మన హీరోలకి ప్రయోజనం కావాలి, బాధ్యతాయుత తత్వం కావాలి, కానీ అభిమానం అనేది శృతి మించి చిరాకు తెప్పించకూడదు అన్నది మర్చిపోతుంటారు. ఆ స్టార్టింగ్ టైంలో సినిమాని చూడనియరు, అరుపులు, కేకలు, రచ్చ వీటితో విసుగు తెప్పించేస్తుంటారు. చివరికి అది బయట కూడానా. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఒక కటౌట్ తగలబడిపోయింది. అది ముందు ప్రచారం జరిగింది ఏంటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారని, తర్వాత తేలింది ఏంటంటే అభిమానులే క్రాకర్స్ పెట్టినటువంటి సందర్భంలో దానివలన కాలింది అన్నటువంటిది. మనం క్రమంగా ఇప్పుడు ఒక చోట థియేటర్లో దాడులు, లేకపోతే ఇంకో చోట ఇంకొక రకం ఇలాంటివి ఎంకరేజ్ చేయదగ్గవే. ఇదివరకటి రోజుల్లో మొత్తం ఒక ఊళ్ళో 100 థియేటర్లు ఉన్నాయంటే 20 థియేటర్లకు 30 థియేటర్లకే సినిమా వచ్చేది. ఆ రోజుల్లో క్యూలలో రోజుల తరబడి కూర్చున్నాం తప్పించి మేము ఎప్పుడు కూడా అందులో ఇప్పటికి మళ్ళీ ఆన్లైన్లు ఇవన్నీ లేవు. అప్పుడు క్యూ లైన్లో నుంచోవాల్సిందే. నూన్ షోకి కోసం అని చెప్పి పొద్దున్నే 6ంటికి వెళ్ళి లైన్లో నుంచుంటే సెకండ్ షోకి టికెట్లు వచ్చిన రోజులు ఉన్నాయి, అదే క్యూ లైన్లో నుంచోవాల్సిందే. అలాంటి రోజుల నుంచి ఇవాళకి ఇంత ఫెసిలిటీస్ వచ్చిన రోజును కూడా ఓరమాస్ వ్యవహారాలు కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.